ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 6వ తారీఖు జూలై 2025 నుండి 12వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక జూలై 6వ తారీఖున ఏకాదశి ఆదివారం రోజున చాలా విశేషం ఏకాదశి రావడం. జూలై 10వ తారీఖున వ్యాస పౌర్ణిమ, దీనిని మనం గురు పౌర్ణిమ అంటాం. ఆ రోజున కనుక ఎవరైతే అనఘాదత్త వ్రతం చేస్తారో వాళ్ళందరికీ కూడా గురుడు యొక్క అనుగ్రహం కలిగి, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త, ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడపకండి, లేదా సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, ఆచితూచి వ్యవహరించండి. ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి, జాగ్రత్త. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా కుదిరిపోతాయి, ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్త. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడము, లేదా చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే వాళ్ళు ఏదో సొంత నిర్ణయాలు తీసుకోవడము, మూర్ఖత్వంగా వ్యవహరించడము, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు పిల్లల యందు కొంచెం చికాకులు కనపడుతున్నాయి. కొంచెం మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు ఏమవుతారా, వాళ్ళ జీవితం ఏమిటి అనేటటువంటి ఆలోచనలతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. ఇక అనవసరమైన గొడవలకు కానీ, లేదా అనవసరమైన తగాదాలకు కానీ, మధ్యవర్తిత్వాలు చేయడం కానీ, మీడియేటింగ్ చేయడం కానీ, ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు. ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా, అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు, లేకపోతే సమస్యలు ఇరుక్కుంటారు. అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు, జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు, దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు కనపడుతున్నాయి. అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు, మీకు హాని కలిగించే వ్యక్తులు, నమ్మక ద్రోహులు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి, కాబట్టి దీర్ఘకాలిక రోగాలను వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి, మితాహారం తినండి, చక్కగా వ్యవహరించండి. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కాబట్టి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు జాగ్రత్త. కొత్తగా అప్పులు చేయవలసిన రావడం, లేదా గతంలో చేసిన రుణాలకి వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇబ్బందులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మీరు అనుకున్నది ఒకటి జరిగే పరిస్థితి కనపడుతుంది. ఇక శారీరక వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, అలాగే వివాహేతర సంబంధాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. కాబట్టి అలాంటి వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పరులకి ప్రమాదాలు కనపడతాయి, జాగ్రత్త. మద్యపాన, ధూమపాన వ్యసనాలు తగ్గించేసుకోవాలి. ఇక చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడు ఏదో రకంగా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఏది అయినా కూడా ఈ వారం నరఘోష అధికంగా కనపడుతుంది అందరికీ, జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ,
గృహాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయని చెప్పొచ్చు. ఇంకా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినా, కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, చేబుదులు ఇచ్చినా కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఇక నమ్మక ద్రోహులు పెరిగిపోతుంటారు, జాగ్రత్త. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలించేలా కనపడలేదు, బ్రేకప్స్ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి మీరు చదివే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, సరైన ఆశయం అంటే గోల్స్ లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాబట్టి శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు కూడా మీ మీద అందరూ కూడా ఈర్ష్యాద్వేషంతో వ్యవహరిస్తుంటారు, జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది. ఈ కారణంగా ఈ వారంలో మీకు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి రోగాలు చాలా శాతం తగ్గుతాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడము, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల చక్కని పెట్టుబడులు పెట్టడము, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడము, భూముల యందు, గృహాల యందు, బంగారంలోనూ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడంతో పాటుగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత, ఇల్లు కట్టాలనుకున్న వారికి కట్టే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహలబ్ధులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రీతి, అనురాగము బాగా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. చిన్న చిన్న రుణబాధల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారని చెప్పచ్చు. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పొలాల యందు కానీ, ఇళ్ల స్థలాల యందు కానీ, వ్యవహారాల యందు కానీ చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఇక వస్తువులు కానీ, వాహనాలు కానీ చెడిపోకుండా లేదా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్లు చేసుకోవడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఆర్థికంగా ఎదగడానికి, మీ అంతటి మీరు సొంతంగా వ్యవహారం చేయడానికి బాగా ఎక్కువగా ప్రాకులాడతారని చెప్పచ్చు. వ్యాపారపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాన్ని చేయడం, వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ఆరోగ్యాన్ని చక్కగా సముపార్జించుకుంటారని చెప్పచ్చు. లేదా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి విశేషంగా ఆలోచించడము, ధనాన్ని ఖర్చు పెట్టడము, నిర్ణయాలు తీసుకోవడము చేస్తారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వారం అవన్నిటి నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే దైవ బలం చాలా ముఖ్యం. జాతకాలు ఒకసారి చూపించుకోండి. ఇక దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన కాలంగానే కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే ఇబ్బందులు ఏవి లేవు, సామరస్యంగానే ఉంటుంది. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళకి ఏదైనా మీ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకుందాం అనుకున్నా కూడా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది ఈ వారం. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు వస్తుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. సంతానం అంటే మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగ వ్యాపారాల కోసం, వివాహాల కోసం లేదా వాళ్ళ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి. లేదా పిల్లల యందు చాలా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వాళ్ళతో రిలేషన్ బలపడుతుంది. జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే కోర్టు సమస్యలు కానీ, వ్యవహార సమస్యలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ సునాయాసంగా బయటపడే మార్గాలు మీకు రాబోతున్నాయి. కొంతమంది వ్యక్తుల పరిచయం మీకు ఖచ్చితంగా మార్పునిస్తుంది. వ్యాపారపరంగా చక్కని మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి చక్కని అవకాశాలు, వివాహపరంగా అనుకూలతలు, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్తగా ఆలోచిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మీ చదువు పట్ల ఎదుగుదల చూపించుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా విదేశీ ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు, స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకి పిల్లల యందు, భర్త యందు, కుటుంబం యందు ఆసక్తి బాగా పెరుగుతుంది, అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా డబ్బులు రొటేషన్ అవుతుందని చెప్పొచ్చు, సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా ఒక స్టెప్, ఒక మెట్టెక్కేటటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి, గోచారం చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా. అయితే ఈ కారణంగా ఏంటంటే కనుక ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ, వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఆసక్తి బాగా పెరుగుతాయి. అన్ని పనులు కూడా మీకు చాలా తొందరగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, గొడవలు కానీ పెట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అలాగే కోపంగా కానీ, ఆవేశంగా కానీ మాట్లాడడం, లేదా అనవసరమైన వ్యక్తులతోటి ఈ లావాదేవీలు జరపడం, క్రయ విక్రయాలు జరపడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందర జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమికుల మధ్య ఇష్టము, అనుబంధము లేదా వ్యవహారము బాగా పెరుగుతుంది, లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగానే కనపడుతున్నాయి ప్రేమికులందరికీ కూడా. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడము, యోగాసనాలు వేయడము, మెడిటేషన్ చేయడము, అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లాంటివి మాత్రం ఈ వారంలో ఎక్కువగా చేస్తారు అని చెప్పచ్చు. అయితే మీరు బాగా శ్రమ పడతారు, కానీ అనుకున్నంత ఫలితం దక్కక చాలా మానసిక అశాంతికి గురవుతారని చెప్పచ్చు. అయితే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు కానీ, సహకార గుణాలు కానీ, వాటి వల్ల మీకు ప్రస్తుతం ఖచ్చితంగా లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు. అయితే ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠాన్ని ఖచ్చితంగా ఈ వారంలో చెప్పగలుగుతారు. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, లేదా ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల మీరు చాలామందికి నచ్చరు. కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ, లోన్లు కానీ మీకు అనుకూలిస్తాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య, లేదా ప్రేమికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వం, అంటే కాంప్రమైజ్ అయ్యేలా ఉంటే కనుక మీరు చక్కగా కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారాలలో ఏదైనా సమస్య ఉంటే కనుక దానికి చక్కని పరిష్కారం దొరుకుతుంది. మీలో చక్కని ఆత్మవిశ్వాసము, చేసే పని యందు శ్రద్ధ, ప్రతి పనిలోనూ కూడా విజయము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అపార్థాలు తగ్గి ఆనందంగా కలుసుకునే అవకాశాలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. అలాగే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారంలోను కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు బ్రహ్మాండంగా వృద్ధవుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసేటటువంటి ప్రయాణాలు కానీ మీకు బాగా లాభిస్తాయి, యోగిస్తాయని కూడా చెప్పచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, లేదా ఆగిపోయినటువంటి వివాహాది శుభకార్యాల విషయాల్లో కానీ ఎదరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, లేదా ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు, బయట ప్రైవేట్ వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బెట్టింగ్లు, స్కామింగ్లు, షేర్లు, ట్రేడింగ్లు జోలికి మాత్రం వెళ్ళడం పెద్దగా మంచిది కాదు ఈ వారం అంతా కూడా. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి, భూములు, గృహాలు కొనడానికి మాత్రం చాలా ఖచ్చితంగా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ప్రేమికుల మధ్య, ఇద్దరి మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరగడం, వివాహం కోసం ఇంట్లో చెప్తే కనుక ఇంట్లో వాళ్ళు అంగీకరించడంతో పాటుగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎన్ఆర్ఐలు కూడా, అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ఈ వారం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు, ఇష్టమైన వాళ్ళతోటి కోరికలు తీర్చుకోవడము, వివాహేతర సంబంధాల్లో ఇబ్బందులు తొలగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చక్కని సంబంధాలు లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదురుతాయని చెప్పచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా
నేర్చుకునేటటువంటి విద్యను బాగా వినియోగించుకోగలుగుతారు. ఒక స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ అనుకుంటున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారందరూ కూడా మానసికపరమైనటువంటి ప్రశాంతత, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి మానసిక ప్రశాంతతతో పాటుగా వస్తులాభము, వస్త్రలాభము, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ధన ప్రాప్తితో పాటుగా రుణాలు మంజూరవుతాయి, అప్పులు తీరగలుగుతాయని చెప్పొచ్చు. కొత్త అవకాశాలు మీరు సృష్టించుకునే ప్రయత్నం చేస్తారు. ఏది ఏవైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని దాంట్లో జాతకంలో బలం ఉందా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద అనుకూలంగా కనపడట్లేదు. అంతంత మాత్రమైనటువంటి గోచార ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో మీకు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, వీసాలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ గవర్నమెంట్ పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేద్దాం అనుకునేటటువంటి వారికి పాపం అన్నీ కుదుర్చుకున్న తర్వాత ఏదో కారణంగా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మానసిక వ్యధ కనపడుతోంది. ఇష్టమైన వారితో వివాహాల కోసం కానీ లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవ్వడాలు కానీ లేదా వివాహ సంబంధాలు చెడిపోవడాలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు, అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం వల్ల ధన నష్టాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి చెడు వార్తలు వినడాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు అధికం అవ్వడాలు, పిల్లల మాట వినకపోవడాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గ్రోత్ పరంగా ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఈ రకంగా రిలేషన్గా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి అపార్థాలు, గొడవలు, కోపతాపాలు, వ్యామోహాల ప్రభావము బాగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక క్రమశిక్షణ లేకపోవడము, అనుకున్న పనులు సమయానికి చేయకపోవడము, పట్టుదల లేకపోవడము లేదా లేజీనెస్, బద్ధకము పెరిగిపోవడము, ఇలాంటి వాటి వల్ల మీరు చాలా రకాల పనులు చేద్దామనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా ఎదురుకు వెళ్ళే పరిస్థితి కనపడలేదు. ఇక రాజకీయ నాయకులకి కొన్ని రకాల ఇబ్బందులు, కోర్టు వివాదాలు, ఆర్థిక సమస్యల ప్రభావం బాగా కనపడుతోంది. జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదని చెప్పచ్చు. మీరు అనుకున్నటువంటి వ్యవహారం ఒకటి జరిగేది ఒకటిగా కనపడుతూ ఉంటుంది. అనేక రకాల భాషల పట్ల మీకు అవకాశాలు వచ్చినా కూడా వాటి మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోలేని పరిస్థితి కనపడుతుంది కొంతమంది వ్యక్తుల వల్ల. ఇక భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు, అనుమానపు ఆలోచనలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాల వల్ల కూడా, కుటుంబంలో ఉండే వ్యవహారాల వల్ల కూడా మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానం మీద అతిగా ప్రేమ చూపించిన, గారావం చేసిన, వాళ్ళని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సంతానం విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి. వాళ్ళని కండిషన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావము, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, కలయికల వల్ల ఆసక్తి బాగా పెరిగిపోతాయి. ఈ వారం జాగ్రత్త. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే కనుక అపార్థాలై, మనస్పర్ధలై దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు తీర్చేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. ఇక ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బందులు కలగజేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. అయితే ఈ వారంలో మీరు చాలా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల మానసిక పరమైనటువంటి వేదనకు గురయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, అంటే భూములు కొనేటప్పుడు, ఆస్తులు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఇండస్ట్రీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ, లేకపోతే కనుక ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం, సరైన ప్రదేశమా కాదా చూసుకోవడము, సరైనటువంటి వ్యవహారం చూసుకోవడము, సరైన వ్యాపారం పెడుతున్నా లేదా అనే విషయం మాత్రం బాగా అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది. ఏదేమైనా కూడా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతుంది. జాగ్రత్త. నిరుద్యోగులు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే సరైన అవకాశాలు రాకపోవడం వల్ల కూడా కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది. గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగస్తులందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా అధికారిక ఇబ్బందులు, ఒత్తిడులు బాగా కనపడుతున్నాయి. అలాగే వివాదాలు, కోర్టు సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా వాయిదాలు పడే పరిస్థితులు కనపడుతుంది. అనుకూలంగా కూడా కనపడటం లేదు. ఇక అనవసరమైనటువంటి శారీరక కోరికలు పెంచుకుని
ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానంతంగా లాభం లేకపోవడము, పరిశ్రమలు వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరం వ్యక్తులతో గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. ఇక వైవాహిక జీవితంలో కూడా అనవసరమైనటువంటి గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం మొదట్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మొదట్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత వారాంతరం ఎందు లాభాలు కనపడతాయి. ప్రతి చిన్న విషయానికి కోప్పడడం, ఉద్రేకపడడం, కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇవి మాత్రం మంచిది కాదు. ఇక ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇక విద్యార్థులకి చదువు మీద దృష్టి పెట్టకుండా వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడలేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, అనుకున్నంత ఎదుగుదల కనపడటం లేదు, జాగ్రత్త. స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత లేకపోవడము, విలువైన ఆభరణాలు వస్తువులు పోగొట్టుకోవడము, పుట్టింటి నుంచి చెడు వార్త వినే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యామోహాల ప్రభావం ఎక్కువైపోతుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నా కూడా దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలియని పరిస్థితి ఈ వారం కనపడుతోంది. అలాగే వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే పరిస్థితి కనపడలేదు. మొండి బాకాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది, జాగ్రత్త. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి, సైంటిస్టులకి, టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి, రాబోయే భవిష్యత్తుని అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారంలో కనపడుతున్నాయి. ఇక సామాజికంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ, వ్యావహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. అలాగే చక్కని ఆదాయ వనరులు అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధి అవుతాయో తెలుసుకుని దానికి తగ్గ ఆదాయాలు పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి బోనస్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పొచ్చు. అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్కులు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సుల యందు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని చెప్పొచ్చు. మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పనినైనా సరే నేను చేయగలను, చేసి చూపిస్తారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పంతో ముందడుగు వేయడం వల్ల చక్కగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం, జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు లాంటివి, పోలీస్ కేసులు లాంటివి ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి. ఇక రహస్య నిర్ణయాల వల్ల లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం కనపడుతోంది. కాబట్టి ఏది పడితే అది బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు కానీ, బ్యాంకు రుణాలు కానీ చాలా తొందరగా తీరుతాయని చెప్పొచ్చు. లేదా ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ ఇబ్బందులు తగ్గుతాయి. విలువైన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం. తల్లిదండ్రుల నుంచి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ, కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు. అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండేవారికి కూడా వృత్తిపరంగా, వ్యవహారపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతరం మీరు స్వయం ఉపాధి, ఏదైనా మీ అంతరం మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా, ఇలాంటి వాటి పట్ల మీ అంతరం మీరే ఏదైనా ఒక ఫ్యాక్టరీయో, ఇండస్ట్రీయో లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. వాటికి సబ్సిడీలు రావడం కానీ, లోన్లు రావడం కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి ఎన్ఓసీలు రావడం కానీ, పర్మిషన్
పర్మిషన్లు రావడం కానీ సునాయాసంగా వస్తాయి మీకు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, అనుకూలత కనపడుతోంది. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టేవారికి బాగా లాభం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి. ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు. విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో అనుకూలత కనపడుతోంది. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము, దృఢ సంకల్పము బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువులు చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారని చెప్పొచ్చు. అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు. మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలతలు ఉన్నాయి. స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటల యందు, నృత్యము యందు, లేదా అందంగా వంటలు వండడం యందు, లేదా అందంగా తీర్చిదిద్దడం యందు ఇంటిని, అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడ్డంలో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహభావపూర్వకమైన వ్యాపారాలు పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు, సూచనలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని చెప్పొచ్చు. స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ, మొండివకాయల ప్రభావం కానీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారంలో కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా వాళ్ళతో ఏదైనా సరే రిలేషన్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ తలెత్తినట్లయితే కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడుకుని చర్చించుకోవడము, ఏదైనా గొడవలు ఉంటే కనుక పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది చేసే పని యందు అన్నింటిలోనూ కూడా. అలాగే కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, అన్ని రంగాల వ్యవహారాల్లోనూ కూడా శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. అలాగే కొత్తగా వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు. మంచి సబ్జెక్టుని, మంచి కోర్సులను ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కెరీర్కి సంబంధించినటువంటి గ్రోత్ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీలో విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి కెరీర్కి, పిల్లల అభివృద్ధికి బాగా ప్రోత్సాహాన్ని అందిస్తారు. వాళ్ళ కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ చాలా శాతం పరిష్కారం అవ్వడమే కాదు, అన్యోన్యత బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల విద్యార్థులకి అవగాహనతో పాటుగా అవకాశాలు కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వివాహం కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తులు సంక్రమింపజేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ వారం. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ, లేదా పెద్ద పెద్ద సమస్యల నుంచి కానీ బయటపడడానికి మంచి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఖర్చు చేయాలనే విషయం మాత్రం ఆచితూచి వ్యవహరించగలుగుతారు. ఒకే రకమైన వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి వ్యవస్థ కనపడుతోంది. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా అవసరానికి ముఖ్యమైనటువంటి పనుల కోసం ఖర్చు పెట్టడం వల్ల మీకు డబ్బు విషయంలో కూడా వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. అయితే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే చిన్న కోరికలు కానీ, ప్రేమ కలాపాలు కానీ, శారీరక భోగాలు కానీ, కలయికలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు కానీ, లేదా అక్కడుండే వాతావరణం కానీ బాగా అనుకూలిస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి అవకాశాలు మీకు వస్తాయి. అలాగే మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం బాగా కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా రుణాలు చేయడానికి, రుణాలు తీర్చడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, బంగారం పరంగా కానీ, వెండి వస్తువుల్లో కానీ, స్థిరాస్తులు, చరాస్తుల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ మీకు లాభదాయకంగా కనపడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలు ఈ వారంలో చక్కగా జరపచ్చు. ఇక సంతానం విషయంలో కూడా శుభ సమాచారం కనపడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో
మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ప్రేమ అనుకూలతలు పెరుగుతాయి, అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి, విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడడంతో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. అలాగే వాహనాల విషయంలో కానీ లేదా వాహనాలు రిపేర్ చేయించుకునే విషయం, గృహంలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు రిపేర్ చేయించుకోవడం లాంటి విషయాల్లో ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. వ్యవసాయం చేసేవారు కూడా వ్యవసాయపరంగా మంచి తెలివితేటలు, ఆర్గానిక్ పరమైన వ్యవసాయం పట్ల మక్కువ పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను, ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఈ వారం సక్సెస్ అవుతారు. వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి ఎక్కువ లాభాలే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవాలన్న తపన లేదా పార్ట్ టైం జాబులు చేయాలన్న తపన, అలాగే కొత్త కొత్త కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి, తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది, మార్పులు కనపడుతున్నాయి. స్త్రీలకి శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ అంతటి మీరే ఏదైనా కొత్తగా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ముఖ్యమైన పనులన్నీ కూడా మీకు వాయిదా పడిపోయే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా డబ్బులు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, కొన్ని రకాల ప్రయాణాల్లో విపరీతమైన ఖర్చులు పెరగడము, ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసి రావడము, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే విపరీతమైనటువంటి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకోని ఖర్చులు పెరిగిపోవడము, ఇబ్బందులు పడడము, గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము, లేదా మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసి రావడము, లేదా గతంలో చేసిన అప్పులకి తీర్చలేక ఇబ్బందులు పడడము, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడడము, క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటివి సమయానికి కట్టలేకపోవడం వల్ల పెనాల్టీలు ఇలాంటివి పడేటటువంటి అవకాశాలు, ఇలాగ కొన్ని రకాల వాహనాలు నడిపేటప్పుడు చలనాలు పెరిగిపోయే అవకాశాలు, లేదా అనవసరంగా స్పీడ్గా నడపడం కానీ, సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోలేకపోవడం వల్ల కానీ చలనాలు కట్టేటటువంటి పరిస్థితులు, ఇలాగ అనేక రకాల కారణాలు. లేకపోతే కనుక ఏదైనా పాలసీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి ఎవరైనా ఈ టర్మ్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు, ఇలాగా ఏదో రకమైన ఖర్చుల మీద పడి తద్వారా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉండడము, నమ్మక ద్రోహులు పెరగడము, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకున్న వాళ్ళు శత్రువులు పెరిగిపోతుండడము, నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇంకా శారీరక కోరికల కోసము లేదా వ్యామోహాల కోసము వాటి కోసం బాగా మిమ్మల్ని మీరే దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగపరమైన నష్టాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమ వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతోటి వివాహాలు కానీ దూరమయ్యే అవకాశాలు, చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. ఇక ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, ప్రేమాభిమానాలు తగ్గడాలు, దూరం జరిగే అవకాశాలు, మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తులు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల, ఆర్థిక వ్యవహారాల పట్ల, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, భూములు, యంత్ర పరికరాలు, స్థలాలు, గృహాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు లేదా వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొనేటప్పుడు కొంచెం నిరాశ కనపడుతోంది. మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశాలు, వ్యాపారాలను, ఉద్యోగాలను సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతాయి. అంతంత మాత్రమే లాభాలే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడటం లేదు. మీ అనారోగ్య సమస్యలు, మెంటల్ స్ట్రెస్ ప్రభావం కూడా ఉద్యోగం మీద పడుతుంది అని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, తప్పుడు పెట్టుబడులు పడడం వల్ల నష్టాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా
క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాయామం చేయండి, పౌష్టికాహారం తినండి, సమయానికి లేవండి, సమయానికి నిద్రపోండి, ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి, పూజాది కార్యక్రమాలు పాల్గొనండి, స్ట్రెస్ను తగ్గించుకోండి, ధ్యానము మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయడం మంచిది. ఇక భార్యాభర్తల మధ్య ఇంట్లో అనవసరమైనటువంటి సమస్యలు, పెద్ద పెద్ద గొడవలు, కుటుంబ కలహాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇక గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగానే ముందడుగు వేస్తాయి. కొంచెం వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది. స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త. ఇక మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, కొన్ని రకాల వస్తువులు చెడిపోవడాలు, లేదా కొన్ని రకాల వస్తువులు మర్చిపోవడాలు, కొన్ని రకాల వస్తువులు దొంగతనాలు జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇక విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు లేదా చెడు స్నేహితుల యొక్క ప్రభావము కనపడుతోంది. అలాగే చదువుకునేటటువంటి సమయంలో డిస్టర్బెన్సు, ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకి బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదు. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి, ఆడబడులతోటి, బంధువులతోటి, అత్తమామలతోటి సమస్యలు, భర్తతో విభేదాలు, మనసులో బాధ, ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి అనుకోని ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు, వ్యాపారంలో చికాకులు, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక కొంచెం స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది. కాకపోతే మిశ్రమంగా కూడా కొంచెం ఉంది. ఇది ఏమైనా దైవ బలము, గ్రహ బలము మీకు చాలా అవసరము. కాకపోతే ఈ వారం అంతా కూడా చేసే పని యందు శ్రద్ధ, మొండి పట్టుదల, ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయము, పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. కాబట్టి చాలా రకాల పెండింగ్ పనులన్నీ మీకు పూర్తవుతాయని చెప్పచ్చు. అయితే విడిపోయిన ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ కలవడంతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ గొడవలు పడకుండా కూడా మీ అంతట మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారని చెప్పచ్చు. అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడము, లేదా చెడు ఆహారాలు మానేయడంతో పాటుగా ఎక్కువగా మీ ఆరోగ్యం గురించి, మీ యొక్క జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి కొత్త కాంట్రాక్టులు, పదవులు పొందే అవకాశాలు, రాజకీయ ఎదుగుదల, నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు రాబోయే అవకాశాలు ఉన్నాయి. అవార్డులు, రివార్డులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి కీర్తి వస్తుందని చెప్పచ్చు. ఇక భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధాలు బాగా పెరుగుతాయి. ఒకరి మధ్య ఒకరికి ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా సమస్యలున్నా, వివాదాలున్నా, ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, ఇరుగు పొరుగు వారితో, రకరకాల వ్యక్తులతో ఏదైనా సమస్యలున్నా కూడా ఈ వారం చాలా సునాయాసంగా పరిష్కారాలు అవుతాయి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకున్నట్లయితే కనుక తొందరగా మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి, మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారికి, మీ స్నేహితులకి మీ సపోర్ట్ బాగా అందిస్తారని చెప్పచ్చు. నిరంతరం అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే ఓర్పుతోటి, సహనంతో వ్యవహరించడం వల్ల కూడా మీకు చక్కని లాభంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఇంట్లో కూడా మీ మాట తీరుకి గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు అందరూ కూడా ఇష్టపడతారు. అలాగే డబ్బులు కూడా వృధా చేయకుండా చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, లేకపోతే భూములు, గృహాలు, బంగారం కొనడం కానీ, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడంలో కూడా ముందడి వేస్తారని చెప్పచ్చు. ఏ పని చేయాలన్నా ఆ సమయానికి ఆ పని చేసేయడం ద్వారా కూడా మీరు ఎక్కువ లబ్ధిని పొందగలుగుతారు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే పరిస్థితి మీకు కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది. ఎటువంటి అపాయం నుంచి అయినా సరే మీరు బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, అనవసరమైన వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు. అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చేటటువంటి మార్గాలు, అవకాశాలు, ప్రాపర్టీస్ మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కొనడానికి, కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చులు పెట్టడానికి తాపత్రయపడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు అంటే అప్పులు తీర్చే ప్రయత్నం చాలా సునాయాసంగా మీకు పని అవుతుంది. కాబట్టి అప్పులు తీర్చడానికి కృషి చేయడం బాగుంటుందని చెప్పచ్చు. అయితే కొత్తగా ఏదైనా అప్పు చేయాలన్నా కూడా అంటే ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, లేకపోతే ఇండస్ట్రీలు పెట్టడానికో చేసే అప్పులు కూడా మీకు సునాయాసంగా పుడతాయి. అలాగే నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో కానీ లేదా కొన్ని రకాల
ప్రత్యేకమైన కంపెనీలో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. మీ పనితీరును మెరుగుపరుచుకోగలుగుతారు. అధికారులకు మీరు నచ్చుతారని చెప్పొచ్చు. మీరు కూడా బాగా కష్టపడతారు, కృషి చేస్తారు, గ్రోత్ కనపడుతోంది. చిన్న చిన్న ఆస్తి వివాదాలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక, పార్టీషన్ వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక ఈ వారం అనుకూలమైన వాతావరణంగానే కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. శారీరకపరమైన కోరికలు, భోగపరమైన కోరికలు, వస్తువులు కొనుక్కోవాలని కోరికలు, గృహాలు వాహనాలు కొనుక్కోవాలని కోరికలు తీరుతాయి. మీరు ఆశించిన దానికన్నా సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఎక్కువ అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలకు సంబంధించిన సమస్యల పరిష్కారము, నూతన ఉద్యోగ అవకాశాలు, గృహ మార్పులు అనుకూలించడము లేదా రెంటెడ్ హౌస్లు మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ వీసా ప్రయత్నాలు కానీ, విదేశీపరమైనటువంటి లావాదేవీ వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ బాగా అనుకూలంగానే కనపడుతున్నాయి ఈ వారం. ఇక వివాహ ప్రయత్నాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. నలుగుతున్నటువంటి వివాహాలు ఎదురుకు వెళతాయి. రెండో సంబంధాలు, మూడో సంబంధాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా, పెళ్లిళ్ళ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ప్రేమించిన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ, అంగీకరించడం కానీ, లేదా ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడం కానీ జరిగి వివాహం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు, వ్యసనపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. బెట్టింగ్లు, స్కామ్లు, షేర్లు, ట్రేడింగ్లకి కూడా దూరంగా ఉండడం మంచిది. ఇక విద్యార్థులు కూడా పెద్దలు చెప్పిన మాట వినడం, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా చదువు యొక్క విలువ తెలుసుకుని, అలాగే ఎటువంటి చదువు వల్ల భవిష్యత్తు ఉందనే విషయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. ఉద్యోగ విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకి అత్తమామలతోటి, తోటికోడలతోటి, ఇరుగు పొరుగు వారితోటి, భర్తతోటి కూడా సౌఖ్యము, భర్త పట్ల ప్రేమానురాగం పెరగడము, అలాగే ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా పుట్టింటి నుంచి లబ్ధి, లాభము లేదా ధనప్రాప్తి, మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా గృహ నిర్మాణ పరమైనటువంటి వస్తువులు అమ్మే వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఫైనాన్స్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న ఒడిదుడుకులు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి బాగుంది. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. మీరు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని, భోగాన్ని పొందేటటువంటి అవకాశాలు, ప్రశాంత వాతావరణము, సమస్యలకి పరిష్కారము, కుటుంబ సభ్యులతో సఖ్యత, ఇష్టమైన వాళ్ళతోటి అనుబంధము, కోరినటువంటి కొన్ని రకాల ముఖ్యమైన కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయడము, ముఖ్యమైన కొన్ని రకాల వస్తువులు ఎప్పటి నుంచో కొనుక్కోవడానికి అవకాశాలు రావడము, సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కని లాభాలు పొందడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మీ జీవితంలో ఏదైతే పెద్ద లోటు ఉందో ఆ లోటు తీరేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ వారం. అలాగే విద్యార్థులందరూ కూడా ప్రతిభను పెంచుకోవడానికి, గుర్తింపు పెంచుకోవడానికి కాలేజీలో, స్కూల్లో బాగా ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు చెప్పే మాట వినడం లేదా లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా విని మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేటటువంటి గుణము, కొత్తగా మీ అంతా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేయాలన్న ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు లేదా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల, వ్యాయామాల పట్ల, ఆహారం పట్ల లేదా ఒక క్రమశిక్షణ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసం కూడా బాగా తాపత్రయపడతారు. ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే తట్టుకుని విజయాన్ని పొందడానికి బాగా ప్రాకులాడేటటువంటి సమయంగా మీకు ఈ సమయం చెప్పచ్చు. మీలో చక్కని వాక్పటిమ, అందరిని ఆకర్షించుకునే గుణం బాగా పెరుగుతాయి. అయితే కాస్త ఒంటరిగా ఉండడానికి లేదా ఒంటరిగా కూర్చుని సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి బాగా ప్రాకులాడతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీరు సక్సెస్ని కూడా సాధిస్తారు. అలాగే దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులున్నా, గొడవలున్నా తగ్గి కలిసి అన్యోన్యంగా వ్యవహారం చేసే అవకాశము, కుటుంబ సమస్యలు పరిష్కారాలు వెతుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా డబ్బు సంపాదించడానికి, కెరీర్ గ్రోత్ సంపాదించడానికి బాగా కృషి చేస్తారు. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి, గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, భూములు, బంగారం కొనుగోలు చేయడానికి మాత్రం
మంచి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. షేర్లోను, ట్రేడింగ్లోను, బెట్టింగ్లోను, స్కామ్లోను డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు, జాగ్రత్త. అప్పులు ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. లేదా అప్పులు చేయడం కూడా పెద్దగా విశేషంగా కలిసి రావటం లేదు ఈ వారం. వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి. మిగతా దుబారా ఖర్చుల కోసం కానీ, ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ, లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశాలు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది, ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి, మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగపరంగా ఇష్టమైనటువంటి వ్యవహారాన్ని చేసుకోగలుగుతారు. అలాగే మీరు ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, శారీరక భోగాలు అనుభవించగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు కానీ, భూములు ఎందుకు కానీ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధి అవుతాయి. వ్యాపారం విషయంలో కూడా చక్కని తెలివితేటలు, నిర్ణయాలు తీసుకుని వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకుంటారు. కొత్త వ్యాపారాలు, ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు సహాయ సహకారాలు, లోన్లు వచ్చే అవకాశాలు, లేదా పర్మిషన్లు, ఎన్ఓసీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారము, కుటుంబ సభ్యులతో అన్యోన్యత, శుభకార్యాల్లో పాల్గొనడం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఎవరికైనా వివాహం కుదరకపోతే వివాహానికి సంబంధించి చర్చలు ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే వివాహం విషయంలో కూడా కన్ఫ్యూజ్ ఉంటే కనుక కన్ఫ్యూజ్ పోయి మంచి నిర్ణయాలు తీసుకుని ఒక నిర్ణయం తీసుకుని ఎదురుకు వెళ్తారు వివాహం విషయంలో. ఇక సంతానం కోసం ఏదైనా సరే ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నా, లేదా ఏదైనా వాటికి సంబంధించి మందులు వాడుతున్నా అవి మీకు అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ఏదైనా సంతానం గురించి కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. లేదా ప్రేమికులు కలవడం, వివాహ ప్రయత్నాలు, ఇంట్లో మీ ప్రేమకి అంగీకారం తెలపడము, పెద్దల ద్వారా అంగీకరించుకుని వివాహాలు చేసుకునే ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించడము, లేదా మీ స్కిల్ డెవలప్ చేసుకోవడము, కొత్త ప్రయోగాలు చేయడంతో సక్సెస్ని సాధిస్తారని చెప్పొచ్చు. అనేక రకాల భాషల యందు మీకు చక్కని అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అయితే చిన్న పరిశ్రమలు పెట్టేవారికి బాగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయొచ్చు. మీరు సంపాదించిన డబ్బులు మీకోసం కన్నా పిల్లల కోసమా, కుటుంబం కోసమా, ఇష్టమైన వాళ్ళ కోసమా, ప్రేమికుల కోసమా, స్నేహితుల కోసమా ఖర్చు పెట్టే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళతో మీకు రిలేషన్ కూడా బాగుంటుంది. కాకపోతే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మెలగడం మాత్రం మంచిది. ఇక వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి భలే మార్గాలు వస్తాయి, మీకు ప్రయత్నం చేయొచ్చు. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కనపడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి ఎవరైతే ప్రపోజ్ చేద్దాం ఉన్నారో వాళ్ళతో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా వ్యవసాయదారులకి పంట లాభాలు, లేదా వ్యవసాయ పరంగా నూతన ఆలోచనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడము, చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో, ఎలా మేధాశక్తిని పెంచుకోవాలో బాగా అర్థమవుతుంది. అనేక రకాల డౌట్లు క్లారిఫై వస్తుంది. ఇక నేర్చుకున్న విద్యని మీకోసం కాకుండా మీ ఇతరుల కోసం కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. సమాజం కోసము, దేశం కోసము మీ చదువు ఎలా ఉపయోగపడుతుందా అన్న రీతిలో ఆలోచించే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి దేవతారాధన చేయడము, ఇంట్లో పూజల్లో పాల్గొనడము, పెద్దవారి యందు గౌరవం పెరగడము, మంచి నడవడిక, మంచి మార్పుతో పాటుగా కోరికలు తీరతాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు నడుపుకోగలుగుతారు. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి, డబ్బులు రొటేషన్లు అవుతాయి. కాకపోతే వ్యాపారపరంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని దానికి ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడటం లేదు. ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్త. ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనపడుతోంది. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన పెట్టుబడులు, లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు, పిల్లల వల్ల, ఇంట్లో పెద్దల వల్ల, స్నేహితుల వల్ల, కావలసిన వాళ్ళ వల్ల, మీరు ప్రేమించేటటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ధన నష్టం బాగా కనపడుతుంది. అంటే వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టడం అనమాట. చేత కొంచెం డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలో జాగ్రత్త. అలాగే ఏదైనా గృహాలు కొనేటప్పుడు, భూములు, యంత్ర పరికరాలు, వాహనాలు కొనేటప్పుడు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, అలాగే మానసిక ఒత్తిడి కనపడుతుంది. అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కూడా
చివరిదాకా వచ్చి ఇంకా కుదిరిపోతాయి అయిపోతుంది అనుకున్నవే మళ్ళీ వెనక్కి వెళ్ళడం సాగడం ఏదో కారణంగా ఆటంకాలు రావడం జరిగే అవకాశం కనపడుతోంది. ఇంకా సంతానం గురించి ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారికి కొంచెం ఇబ్బందులు, మధ్య మధ్యలో మిస్క్యారీ లాంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఒక్కసారి జాతకం కూడా పరిశీలన చేయించుకోండి. ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, మధ్యవర్తుల వల్ల విడిపోవడాలు, ఎవరో ఒకళ్ళు అనుమానపు ఆలోచనలు మీకు రేకెత్తించడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోవడాలు, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడాలు, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి సమయానికి తినండి, సమయానికి పడుకోండి, సెల్ ఫోన్లను దూరంగా పెట్టండి రాత్రి సమయంలో. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం వల్ల, తప్పుడు వ్యక్తుల్ని నమ్మడం వల్ల మీ యొక్క విజయం, మీ యొక్క అపజయాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యల వల్ల ఇద్దరికీ చికాకులు, మనస్పర్ధలు, కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు గురయ్యే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం ఈ వారం కొంచెం మీకు విరక్తిని కలగజేస్తుంది. పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారంలో నష్టాలు రావడము, రుణాలు ఇవ్వడం వల్ల నష్టపోవడాలు, రుణాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు లేదా రుణాలు తీర్చలేని పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త. ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలకి దూరంగా ఉండండి. ముఖ్యంగా పురుషులు పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి దూరంగా ఉండండి. వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే బెట్టింగ్లు, స్కాములు డబ్బులు పెడితే ఎక్కువ నష్టపోతారు. వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా షేర్లోను, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్లు చేయడం కూడా మీకు పెద్దగా కలిసి వచ్చేలా కనపడలేదు కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండడమే ముఖ్య సూచన. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి కొన్ని రకాల ఇబ్బందులతో పాటుగా కొన్ని రకాల విజిలెన్స్ దాడుల ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్త. కొంతమందికి ఉద్యోగ నష్టాలు, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నోరు జారడం వల్ల కానీ, మాట జారడం వల్ల కానీ అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, గృహంలోనూ, ఇరుగు పొరుగు వారితో అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక శారీరక కోరికలు పెరిగిపోతాయి, అనవసరమైనటువంటి తాపత్రయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త. అలాగే మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారి పట్ల, అభిమానించేటటువంటి వారి పట్ల కోపగించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వారి యందు కోపం, ఆవేశాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చెడు స్నేహితుల వల్ల కూడా మీరు పాడే అవకాశం కనపడుతుంది కాబట్టి వ్యసన పరులకి, చెడు స్నేహితులకి, చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే అనవసరమైనటువంటి పనులు చేయడం కానీ, టైం వేస్ట్ చేయడం కానీ మంచిది కాదు. అలాగే నిద్ర విషయంలోనూ, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు కానీ, సెల్ ఫోన్ వ్యామోహాలు కానీ, ఆటపాటల యందు కానీ, లేదా తప్పుడు పరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడాల వల్ల కానీ మీ చదువు పడే అవకాశం ఉంది జాగ్రత్త. అనుకున్న సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త. ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీరు చాలా కష్టపడతారు కానీ సరైన ఎదుగుదల, గ్రోత్ కనపడకపోవడం వల్ల అశాంతి కనపడుతుంది, ఉద్యోగ ఇబ్బందులు కనపడుతున్నాయి, ఉద్యోగాలు పోయే ప్రభావాలు కూడా కొంచెం చోట్ల కనపడుతున్నాయి. స్త్రీలు కూడా ప్రేమ వ్యవహారాలు, మానసిక అశాంతి, కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాల వల్ల, కొంతమంది వ్యక్తుల పరిచయాల వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి, ఆచితూచి వ్యవహరించండి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. అయితే అనుకున్నంత డబ్బు లేకపోయినా, అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీ ముఖ్యమైన అవసరాలు తీరడానికి, ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాకపోతే డబ్బులు వచ్చినట్టు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి భూములు, గృహాలు, యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము, లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, లేకపోతే కనుక ముఖ్యమైనటువంటి ఏమైనా పాలసీలు కట్టడానికి కానీ మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది. అలాంటి పెట్టుబడులు యోగిస్తాయి. మీకు కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి కాబట్టి సంతానం వల్ల అవ్వచ్చు, లేదా పెద్దల వల్ల అవ్వచ్చు, పిల్లల వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యం గురించి, చదువుల గురించి అవ్వచ్చు, లేదా మీ ఇంటి పరమైనటువంటి వెచ్చాల గురించి అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కొన్ని వస్తువులు చెడిపోవడమా, కొన్ని వాహనాలు చెడిపోవడమా, ఇలా ఏదైనా కొన్ని రకాల ఈ యొక్క వ్యవహారాలు రావడమా క్షణంగా, ఇలాంటివన్నిటి కూడా మీకు ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు ఆర్థికంగా. ఏదైనా సరే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అనవసరంగా రుణాలు చేసిన,
అనవసరంగా అప్పులు ఇచ్చినా కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఊరికనే ఏదో అప్పిస్తారు కదా అని చెప్పేసి తీసుకుని ఏది పడితే అది వస్తువులు కొనేయడం కూడా మంచిది కాదు. ముఖ్యమైనటువంటి అవసరాలకి మీ ఎదుగుదలకి అప్పులు చేయడంలో తప్పులేదు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి రుణ విషయంలో. ఇక చాలా మొండి బకాయిలు వసూలు అవ్వడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది కాబట్టి పర్వాలేదు. ఇక పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లన్నీ కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. ఎదుగుదల కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి కొంచెం మాట పడవలసిన పరిస్థితి కనపడుతోంది అధికారులతోటి, పై ఉద్యోగస్తులతోటిని లేదా మీ మేనేజర్లతోటి. కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఏదేమైనా కూడా వాటి వల్ల మీకు నష్టమేమీ లేదు. ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో, ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయగలరు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చిన్న ఉద్యోగ సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు ఈ వారంలో మీకు రాబోతున్నాయి. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది, ఓర్పు సహనం కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు, అంత ఇంట్రెస్ట్గా పనులు చేస్తారు. కాబట్టి మీకు సక్సెస్ రాబోతోంది ఈ వారం. ఇక విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు, లేదా వ్యవహారాల కోసం అనుకూలించే వాతావరణం కనపడుతోంది, ప్రయత్నాలు చేయొచ్చు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మంచి సంబంధాలు రావడంతో పాటుగా చెడిపోయిన సంబంధాలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఒక్కసారి మీ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోండి. ఇక పిల్లలకు సంబంధించి, చదువులకు సంబంధించి, పిల్లల వ్యాపారాలు, ఉద్యోగాలు, వివాహాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మీరు బాగా తాపత్రయపడతారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. మీ వల్ల వాళ్ళకి ఆస్తులు సంక్రమించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడంతో పాటుగా భార్యాభర్తలు కూడా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుని ఒక ముఖ్యమైనటువంటి అండర్స్టాండింగ్లోకి రాగలుగుతారని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్లు తినేయడము, జంక్ ఫుడ్లు తినేయడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము, లేదా నిద్ర సరిపోకపోవడము, లేదా అకాలంగా భోజనాలు చేయడము, ఇలాంటి వాటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము, అనేక రకాల అనారోగ్య సమస్యలకి, దీర్ఘకాలిక రోగాలకి కారణమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇక వ్యాయామం చేద్దాం అనుకుంటారు, లేకపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, కానీ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి శ్రద్ధ పెట్టండి. ఎదుటివారిని ఆకర్షించుకునేలాగా, ఇష్టపడేలా మాత్రం మీరు వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, కుటుంబంతో తీర్థయాత్రలు చేయడానికి, ప్రయాణాలు చేయడానికి బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అలాగే మీ ప్రేమించిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైనా గతంలో ఏదైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని, లేదా తప్పులు చేసినా క్షమించి వాళ్ళతో కలుస్తారని చెప్పచ్చు. అలాగే దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ పనితీరు కూడా మీరు గర్వించే రీతిలో ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా మిమ్మల్ని మీరు, అంటే మీ స్కిల్స్ని బాగా బయట తీసుకురాగలుగుతారు, మీ టాలెంట్ని. ఇక వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము, ఎదుగుదల కనపడుతోంది. విద్యార్థులందరూ కూడా కొత్త కోర్సులు యందు, లేదా కొత్త టెక్నాలజీ యందు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు యందు, కంప్యూటర్ కోర్సులు యందు, లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులు యందు బాగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకు కూడా ఇంట్లో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధికంగా శ్రమిస్తారు. వ్యాపారాల్లో బాగా ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. ట్రెండ్ని అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ముందడుగు వేసి సక్సెస్ అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది. సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. ఇక కొత్తగా వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా, లేదా రీసేల్ చేయాలనుకున్నా కూడా, మీకు వాహనాలు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కాబట్టి వాహనాలు కొత్తవి కొనవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, వేరే కంపెనీలలోకి వెళ్ళాలనుకున్నా,
ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అలాంటి సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరినైనా ఫుడ్కి సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో కూడా మెరుగైన పరిస్థితులతో పాటుగా బంధువులతో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించుకుని మీ బంధువర్గంలో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ధనపరమైనటువంటి వ్యవహారాలు చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఈ వారం మీకు బాగా సపోర్ట్ ఇస్తారు, ఉత్సాహపరుస్తారు. మీరు ఎదగడానికి కారణం అవుతారు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి, మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, విపరీతంగా డబ్బులు అయితే మాత్రం ఖర్చు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఎంత ఖర్చు అయినా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, క్రయ విక్రయాలు జరపడానికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతోంది. కాబట్టి ఏదైనా భూములు, గృహాలు కొనుగోలు చేయొచ్చు. నిరుద్యోగులకి ఏదైనా కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం కావాలి, లేకపోతే పలానా స్థాయిలో ఉద్యోగం కావాలనుకుంటే కనుక ప్రయత్నం చేస్తే వస్తుంది. ఎప్పటి నుంచో తీరని రుణాలు కానీ లేదా అప్పుల బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల బాగుంది అని చెప్పొచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఎవరితోటైనా సరే ఏదైనా కలవాలనుకుంటున్నా, లేకపోతే రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నా, లేదా ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఏదైనా కోరికలు ఉన్నా, శారీరక కోరికలు, భోగపరమైన కోరికలు, అవన్నీ కూడా ఈ వారంలో తీరే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పొచ్చు. కాకపోతే వివాహేతర సంబంధాలు జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ వారం అంతా కూడా ప్రేమపరమైన వ్యవహారాలు లేదా శారీరక కోరికల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది. అప్పులు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు డబ్బులు సమయానికి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి పూర్తవుతుంది. ముఖ్యమైన పనులు చేయడానికి డబ్బులు వస్తాయి. మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి, ఆకస్మిక ధనం కూడా వస్తుందని చెప్పొచ్చు. ఇందులో ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా, పాలసీలు, ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా చక్కగా అవకాశం కనపడుతుంది ఈ వారం. విద్యార్థులకి క్రీడా నైపుణ్యం బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా అక్కడుండే పరిస్థితులు, వాతావరణం అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు, శుభవార్తలు వినడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. స్ట్రెస్ బాగా తగ్గుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి సంతానంతో విపరీతమైనటువంటి ప్రేమ కలగడము, భర్తతో సౌఖ్యము, అలాగే కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము, అత్తమామల యందు లేదా తోటికోడళ్లతోటి, ఇరుగు పొరుగు వారితోటి సఖ్యత పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది పరపురుషులు నమ్మించి మోసం చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్స్కి గురయ్యే పరిస్థితులు, వాడుకుని వదిలేసేవాళ్ళు ఉంటుంటారు. అలాంటి వ్యవహారాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా వ్యాపారపరంగా మీరు ఆశించినటువంటి డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం వృద్ధి కోసం, వ్యాపారాన్ని పెంచడం కోసం బాగా కృషి చేస్తారు. మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము, ఏదైనా దోషాలంటే పరిహారం చేయించుకోవడము చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.